ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయములో దేవుని యొక్క అద్భుతమైన కార్యము జరిగింది. ఈ యొక్క సంగతి 7వ అధ్యాయంలో చూసినప్పుడు మనకు దేవుని నుంచి వచ్చిన ఆజ్ఞ, వేరొక దూత వచ్చి ఆ యొక్క 4 దూతలు వాయువులను బంధించి వారిని గాలి ఆడకుండా పట్టుకొని ఉండగా, వేరొక దూత, సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయం నుండి అనగా సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చి ఆ 4 దూతలతో ఇలాగ సెలవిచ్చింది: మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు. అనగా దేవుని దాసులు ఎక్కడున్నారు? భూమి మీద ఉన్నారు. ఈ భూమి మీద ఉన్న యూదులలో 12 గోత్రముల నుండి 12,000 మంది, మొత్తము 1,44,000 మందికి మా దేవుని దాసులు వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా సెలవిచ్చెను. నొసళ్ళ యందు దేవుని ముద్రను ముద్రించు వరకు. దేవుని ముద్రతో దిగి వచ్చి ఉన్నాడు ఈ యొక్క దూత. అనగా 1,44,000 మంది ఇశ్రాయేలీయుల జనాంగములలో దేవుని యొక్క దాసులను దేవుడు ఎంపిక చేసుకున్నాడు. ఈ సంఘటన భయంకరమైన మహాశ్రమలలో జరుగుతూ ఉన్నది. ఈ యొక్క భయంకరమైన శ్రమలలో ఈ అపవాది తంత్రములతో సర్వలోకమును నాశనము చేయుటకై సిద్ధపడి ఉన్నది. ఈ యొక్క దూతలు కూడా వాయువులను ఆపి ఉన్నారు 4 దిశలలో. కాబట్టి చాలా భయంకరమైన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో దేవుని దాసులకు దేవుని యొక్క ముద్ర వారి నొసళ్ళ యందు ముద్రించుట వలన వారికి హాని కలగకుండా జరుగుతూ ఉంది. ఈ విధంగా 12 గోత్రముల వారికి ముద్రించి ఉన్నారు. ఈ ముద్రించిన తర్వాత మనము 8వ వచనం చూసినప్పుడు 12 గోత్రముల వారు మొత్తము 1,44,000 మంది ముద్రింపబడిరి. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో, ప్రతి వంశంలో నుండి, ప్రతి ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము యోహాను భక్తుడు చూస్తూ ఉన్నాడు. వారు తెల్లని వస్త్రములు ధరించిన వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలబడ్డారు. వీరు తెల్లని వస్త్రములు ధరించిన వారు అనగా వీరు మహాశ్రమలలో వారు రక్షణ పొందిన వారుగా మనము అర్థం చేసుకోవాలి. వీరు ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ఆయా భాషలు మాట్లాడును వారు కూడా
తెల్లని వస్త్రములు ధరించి ఉన్నారు, అనగా రక్షించబడి ఉన్నారు. వారి వస్త్రములు ఉదుక్కున్నారు. వారికి తెల్లని వస్త్రములు దేవుని చేత ఇవ్వబడి ఉన్నాయి. వారు జయోత్సాహముతో అనగా విజయముతో దేవుని స్తుతించుటకై ఖర్జూరపు మట్టలు పట్టుకున్నవారుగా ఉన్నారు. ఆ సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిల్వబడ్డారు అని మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సంగతిని మనం ఆలోచన చేసినప్పుడు ఈ సత్యాన్ని మనము గ్రహించవలసిన విషయము ఏమనగా, ఇదిగో ప్రతి జన్మలో నుండి అనే ఈ యొక్క మాటలు ప్రతి ప్రజల్లో నుంచి, ప్రతి వంశంలో నుంచి తెల్లని వస్త్రములు ధరించుకున్నవారు సమూహములుగా కనబడ్డారు అనే దృశ్యాన్ని మనము చూసినప్పుడు ఇది పరలోక దర్శనము అయి ఉంటుంది. అనగా వీరు సింహాసన ఆసీనుడై ఉన్న ఆ మహాప్రభు ఎదుట నిలబడ్డారు. అనగా మహాప్రభు పరలోకములో ఉన్నాడు కాబట్టి వారు ఆ సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలబడ్డారు. కాబట్టి వారు పరలోకములో ఈ యొక్క తెల్లని వస్త్రములు అనగా రక్షించబడిన వారే. పాపుల చేతును అపరాధముల చేత చచ్చిన మనము ఆయన కృప ద్వారా రక్షించబడ్డాము. ఆయన ప్రశస్తమైన రక్తము చేత కడగబడ్డాము. కాబట్టి తెల్లని వస్త్రములు వారికి ఇయ్యబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. వారు నిలవబడి వారు ఏమి చేస్తున్నారు? సింహాసనాసనుడైన మా దేవునికి, గొర్రెపిల్లకు, మా రక్షణకై స్తోత్రము అని మహాశబ్దముతో ఎలుగెత్తి చెబుతూ ఉన్నారు. ఈ సంఘటన జరుగుతూ ఉండగా దేవదూతలు మరి ఒక సమూహము యోహాను చూస్తూ ఉన్నాడు. ఈ సమూహము సింహాసనము చుట్టూ అనగా మహాప్రభు సింహాసనములో కూర్చొని ఉన్నారు. ఆయన చుట్టూ పెద్దలు కూడా 24 పెద్దలు సింహాసనముల మీద ఆసీనులై ఉన్నారు. వారి చుట్టూ ఆ 4 జీవులు ఆ ప్రభువుని మహిమపరుస్తూ సింహాసనము 4 వైపులా ఆ మహాప్రభువుని అద్భుతమైన స్తుతియాగములు సలుపుతూ ఉన్నారు. వారు దేవదూతలందరూ కోటాను కోట్ల దేవదూతలు వారి లెక్క. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడ్డారు. ఆమేన్ అని చెప్తూ ఉన్నారు. యుగ యుగముల వరకు మా దేవునికి మహిమ, స్తోత్రము, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేచు ఉన్నారు. మరియు ఆమేన్ అని కూడా చెప్పి ఉన్నారు. వెంటనే 24 పెద్దల్లో ఒకడు యోహాను భక్తునితో ప్రశ్నిస్తూ ఉన్నారు. 13వ వచనములో పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవ్వరు అని ప్రశ్నించి ఉండి ఎక్కడి నుండి వచ్చిరని యోహానును అడిగాను. నన్ను అడిగాను అనగా యోహానును అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు. అనగా వీరు 7 ఏళ్ల మహాశ్రమలలో రక్షించబడిన వారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కున్నారు. అనగా రక్షించబడ్డారు. ప్రభువైన యేసు రక్తం ద్వారా వారి పాపములు ఉదుక్కున్నారు. వాటిని వస్త్రములను తెలుపు చేసుకున్నారు. ఎంత అద్భుతమైన
విషయము ఇక్కడ మనం చూస్తున్నాం. వీరు ఆ మహాశ్రమలలో దేవుని యొక్క నామము భరించినందుకు, రక్షించబడిన సాక్ష్యం ఇచ్చినందుకు వారు ఎట్టి మరణము పొంది ఉన్నారో మనం ఎరగము. కానీ వారు మహాశ్రమలలో నుండి రక్షించబడి దేవుని సన్నిధిలో సింహాసనం ఎదుట నిలబడ్డారు. దేవునికి స్తుతి యాగం సలుపుతూ ఉన్నారు. వారికి దేవుడు అద్భుతమైన అవకాశం ఇస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు, తన గుడారము చేత కప్పుతూ ఉన్నాడు. ఆకలి దాహము లేక వడగాలి అయినా వారికి తగలకుండా ఆ ప్రభువు వారిని కాపాడుతూ ఉన్నాడు. సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజల బుగ్గల యొద్దకు నడిపించును. దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. 7 ఏండ్ల మహాశ్రమలలో శత్రువు వాడి ప్రతిమకు, క్రూర మృగమునకు నమస్కారం చేయకపోతే వారిని వధించుచూ ఉన్నారు. అట్టివారు మహాశ్రమల నుండి తప్పించబడి అనగా రక్షించబడి వారి ఆత్మలు సరాసరి దేవుని సన్నిధికి చేరుతూ ఉన్నాయి. అట్టి కార్యము మరి జరగబోతుంది అని యోహాను భక్తునికి ప్రభువు తెలిపి ఉన్నారు. ఈరోజున ఎన్నో భయంకరమైన ఇటువంటి దేవుని కొరకై బలి అర్పణలు లేక హతసాక్షులైపోతున్న వారు ఉన్నారు. వారిని బట్టి దేవుని స్తుతిద్దాం. వారికి గొప్ప రివార్డు, గొప్ప ఆధిక్యత దేవుని సన్నిధిలో వారికి ఇవ్వబోతున్నాడు. వారు ఆనందముతో ప్రభు ఎదుట ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక.